ఎంతకాలం ఈ కష్టాలు మీకు? ఎంతకాలం ఈ నిందలు మీకు? ఎంతకాలం ఈ బాధలు మీకు? అసలు ఈ బాధలకు, కష్టాలకు, నిందలకు కారణం తెలుసయ్యా. ఏమిటి కారణం? మా చుట్టూ ప్రాకారం లేదు కదా, మా చుట్టూ ప్రాకారము కూలిపోయింది కదా, గుమ్మలు కాలిపోయినాయి కదా, ఎవడు పడితే వచ్చేస్తున్నాడు. మా చుట్టూ ఉన్న వాళ్ళకి మేము చాలా లోకు అయిపోయాం. ఈరోజు మీరు ఎవరైనా ఉన్నారా? అయ్యా లోకు అయిపోయామయ్యా, లోకు చేసి మాట్లాడుతున్నారయ్యా, తక్కువ చేసి మాట్లాడుతున్నారయ్యా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారయ్యా. ఎవరిని మీద పెత్తనం చేసినా సరే తల వంచుకొని కూర్చోవాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా సరే ఎదురు చెప్పకుండా అలాగే భరించాలి. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం ఇలా? ఎంతకాలం? ఒకవేళ నిన్ను నీవు బాగు చేసుకోవడం, నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడం, నీ ఆర్థిక వ్యవస్థ బాగు చేసుకోవడం, నీ తెగిపోయిన బంధాలు సంబంధాలను సరిచేసుకోవడం నీ వల్ల కాకపోతే ఒక్క మాట చెప్పు నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు. ఏమని? ప్రభు నా వల్ల కావడం లేదు. నా ప్రభు అంటాడు, నీ వల్ల కాదు కానీ ఆ సమస్తము నాకు సాధ్యం, నేనే బాగు చేస్తా. నా చేతికి నీ సమస్యను అప్పగిస్తా. అలా నేను బాగు చేయాలంటే నువ్వేం చేయాలి? నిన్ను నీవు నాకు అప్పగించడంలో నీకు దూరంగా ఉంటున్న వారిని ప్రభువా చేరదీ నాయనా. మా కుటుంబాల్లో నాయనా నిన్ను గాయపరుస్తున్న వారిని ప్రభువా రక్షించయ్యా. నాయనా తమ జీవితాలు నీకు అంకితం చేసుకోవడం ద్వారానే కదా వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూసేది. రక్షక, చదువుకుంటున్న బిడ్డలకు చదువు ఇవ్వండి, చదువులో విజయాన్ని ఇవ్వండి. వివాహ వయసు వచ్చిన బిడ్డలకు చక్కని సంబంధాన్ని ఇవ్వండి. వివాహమైన దంపతులకు చక్కని ఫలాలు ఇవ్వండి. కుటుంబాల్లో నెమ్మదినివ్వండి, శాంతి సమాధానం ఇవ్వండి, సఖ్యతనివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, సమృద్ధినివ్వండి అయ్యా. మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు, సమృద్ధిగా ఇచ్చినందుకు, సంపూర్ణంగా ఇచ్చినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.